ఎయిర్ కూలర్ చవగ్గా వస్తుంది తీసుకుందామంటే గతి లేని బతుకులైపోయాయి. మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఆయన చిన్న గుమ్మస్తే అయితే మాత్రమే వాళ్ళ ఇంట్లో ఏసీ దగ్గర నుంచి లేని వస్తువు అంటూ లేదు. సామాన్లు కొనుక్కోవాలంటే కావాల్సిన డబ్బు కాదు, శ్రద్ధ కావాలి. బాగా చెప్పావే. మగవాడికి శ్రద్ధ లేకపోతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళం ఎంతకని చేస్తాం? ఏ ఇంట్లో చూసినా కలర్ టీవీలు, వీసీఆర్లు. ఇలా చూసిన వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు. పెళ్ళై 15 ఏళ్లైంది. మసక మసక టీవీ, మా వాళ్ళు ఇచ్చిన మంచం తప్ప వేరే వస్తువు కొంటే ఒట్టు. బాధపడకు, ఏం చేస్తాం? దేనికైనా టైం రావాలి. ఇప్పుడు మార్కెట్ లో రకరకాల పద్ధతిలో సామాన్లు అమ్ముతున్నారు. వాటి గురించి మనకు తెలియక బాధపడుతున్నాం. ఏమోనమ్మా, నీ నోటి చలవన మనకి మంచి చెడు చెప్పేందుకు ఎవరినైనా దేవుడు పంపిస్తే బాగుండును. నమస్కారం, నా పేరు అప్పారావు. అందరూ నన్ను స్కీముల అప్పారావు అని పిలుస్తూ ఉంటారు. మీకు ఏ వస్తువు కావాలనుకున్నా సరే సులభమైన వాయిదా పద్ధతుల్లో క్షణాల్లో ఇప్పించేస్తా. हमको तेलुगु नहीं आता, उर्दू में बोलो. నాకు తెలుగు తప్ప వేరే భాష నయ్యి ఆతా హై. क्या है? నువ్వు వెళ్ళు హై, వెళ్ళు. पागल है क्या? భలే గిరాకీ. ఇంకో పార్టీ పడతా. అక్కయ్య గారు నమస్తే. ఎర్రటి ఎండలో బట్టలు మీరే ఉతుక్కుంటున్నారా? అర్రే పోనీలే నాయనా, కట్టుకున్న వాడికి కన్న సంతానానికి లేకపోయినా కనీసం నువ్వైనా అయ్యో పాపం అన్నావు, అంతే చాలు. చచ్చా, బాధపడకండి. అవును, మన ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? సర్లే, నా బతుకి వాషింగ్ మిషన్ కూడానా? వాషింగ్ మిషన్ లేదా? ఇంట్లో బావగారున్నారా? లేరు, ఉన్నా బట్టలు ఉతకరు. అబ్బే, ఆయన బట్టలు ఉతకడం గురించి కాదు, నేను గోడ దూకి లోపలికి వచ్చి మీకు స్కీముల గురించి చెప్పడానికి. లేరు, జైలుకెళ్లారు. జైలుకి వెళ్ళాడా? ఆయన ఉద్యోగం అక్కడేగా. అదే విషయం. వరాలిచ్చే దేవత వర్రీసులో ఉన్నట్టుగా మీ ముఖం ఎంత వాడిపోయిందో తెలుసా? మీకు తెలవదు, నాకు తెలుసు. నాకు లేడీస్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువలేండి. మీరిలా కష్టపడుతుంటే నేను అస్సలు చూడలేను. మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కి సహాయం చేయడం కోసమే నేను ఈ స్కీముల అప్పారావు అవతారం ఎత్తాను. స్కీమ్లా? ఏ స్కీమ్లు? ఒకటేమిటండి, జడపిన్నుల దగ్గర నుంచి జంబో జెట్ విమానాల వరకు అన్ని సులభమైన వాయిదా పద్ధతుల్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకి ₹1 కట్టండి, 5 తులాల బంగారం పట్టుకెళ్ళిపోండి. ₹1 5 తులాల బంగారమా? అంతే. ఇవాళ ₹1, రేపు ₹1, ఎల్లుండి ₹2. ఈ విధంగా జస్ట్ 2 సంవత్సరాల పాటు కట్టాలంతే. ప్రస్తుతానికి మీకు వాషింగ్ మిషన్ కావాలి కాబట్టి వారానికి ఒక్క ₹2 కడతారా? వాషింగ్ మిషన్ ఇప్పించేస్తాను. వారానికి ₹2? ఇంతేనా? అయ్యో, బావగారు ఇంట్లో లేరే? అయితే ఇంకే శుభసూచకం. వెంటనే స్కీములో జాయిన్ అవ్వండి, వాషింగ్ మెషిన్ ఇంటికి తెచ్చుకోండి, రాత్రికి బావగారికి చూపించండి. కిక్కర్ మనకుండా ఒప్పుకుంటారు. త్వరపడండి, అవతల స్టాక్ అయిపోతే మరి నేనేం చేయలేను. అబ్బో, అక్కయ్య గారు సూపర్ ఫాస్ట్ లో ఉన్నారు. ఆల్రెడీ షాప్కి వెళ్ళిపోయారు. అక్కయ్య గారు